రామ్ ఒకసారి నా క్యాబిన్కి రా. చెప్పురు మేడం. వచ్చావా? అసలు ఎలా కనపడుతున్నాను రా నీ కంటికి? ఎవరొచ్చి మేడంని కలవాలనుకున్నా ఎందుకు ఏంటి అని అడగకుండా డైరెక్ట్ గా క్యాబిన్లోకి పంపించేస్తావా? మేడం అది వచ్చిన ప్రతి వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళని మీరే రమ్మన్నారని చెప్తున్నారు మేడం. వచ్చిన ప్రతి ఒక్కడు కలవడానికి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటాడు, అలాగే లోపలికి పంపించేస్తావా? ఈసారి ఎవడొచ్చినా ఏ రీజన్ చెప్పినా లోపలికి పంపించుకు. నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా. ఎలా? సరే మేడం. ముచ్చు మొహోడా అని ఇది ఎప్పుడు సరిగా పనిచేయదు. చా ఎడిగిపోతున్నావు మేడం దగ్గరికి. అంటే పైకి పంపనీకి నేను అవలగంలేక కనిపిస్తున్నా. మేడం చాలా బిజీగా ఉంటారు. వెళ్ళిపా. సి మిస్టర్, నేనెవరో నీకు తెలియదు అనుకుంటా. నేను మీ మేడం హస్బెండ్ని. ఓ పీకినవుతి. వచ్చిన ప్రతోడు ఇదే మాట చెప్తాడు. కలవడం కుదరదు. తెలిపా. ఏమండి, మన ఇద్దరం బెట్టేసుకుందామా? బెట్టా ఆ, ఇప్పుడెందుకే? ఎవరు ఓడిపోతే వాళ్ళు వంట చేయాలి. రోజు నేనే కదా చేసేది, మళ్ళీ దానికి బెట్టెందుకు? అబ్బా సర్లే అడుగు. ఆ. చూడగానే పగలగొట్టాలనిపించేది ఏది? ఇంకేటి నీ మొహం? కాదులే, నువ్వే చెప్పు. తెలీదా? ఉహు. డబ్బుల్ డిబ్బి. చూసారా, మా ఆడవాళ్ళు ఏం చెప్పినా రైట్, మీ మగవాళ్ళే ఏం చెప్పినా రాంగ్. కరెక్టా కాదా? కరెక్టే. ఇప్పుడు మీ ఆడవాళ్ళందరూ కరెక్ట్, మా మగాళ్ళందరూ రాంగ్ అన్నప్పుడు కరెక్ట్ అన్నాను. మరి ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా రాంగా? అది సరే, నేను వంట చేసుకుంటా. బేబీ 31st నైట్ ఏంటి ప్లాన్స్? నువ్వేదన్నా నాకు ఓకే. చెప్పే టైం లేదు. తదరినా దేశం భ్రష్టు పట్టిపోతుంది. ఒరే ఉంగరాల చుట్టూ ఉడుమొహం మీదవా, పెళ్లి కాకముందే ఏం అప్రాచ్య పనులు రా ఇవి? ఇది అసలు మన సంస్కృతేనా? అచ్చచ్చి, ఇది సంస్కృతి కాదు, దీని పేరు పల్లవి. సంస్కృతి ఎక్కడెక్కడో చెట్టని గతులుంటది, ఎల్లెత్తుక్కో. ఇంకా రావట్లేదండి. అన్న రాజేష్ అన్న ఎట్లున్నావు అన్న? అన్న ఏమైందన్న గిడు వచ్చాడు. నీకు అర్జెంట్ పని ఉందా? అయితే పండి ఎక్కు. త్వరగా ఎక్కు. అన్న ఏడికి వెయిట్. అన్న సికింద్రాబాద్ వేసుకోబోతున్నావు? ఆగు నాగు లైన్లో ఉండు కొసేపు. ఇక్కడెందుకు ఆగాడప్పా? వచ్చాడు. అమ్ము దాంకర పిట్టిగా. అబ్బో చాలా టైం ఉంది మనకి ఇంకా. ఇదేలే ప్లేస్. హలో సార్, ఇక్కడే మీ లొకేషన్లో ఉన్నా. వచ్చేస్తున్నా. ఓకే. మీరేనా? అన్నా అరే ఏందన్నా ఇది? ఏదో ఊరోడు కదా అని పలకిస్తే మొత్తం పిచ్చెక్కిస్తున్నావు. అరే ఏమేం చెప్పన్నా? ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చా. అయితే ఆ పందికొక్కడు ఫుడ్ ఎక్కడ తింటాడని భయం వేసి ఫాలో అవుతున్నా. తినలేదు. ఈడేంటి నా వైపు చూస్తున్నాడు?
ఏంటి? చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి. మీరు చాలా అందంగా ఉంటారు. ఐ లవ్ యూ అండి. ఏం చేస్తుంటావు? యాక్చువల్గా నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేసేవాడిని. మొన్నే మానేశా. అవునా? టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్ద కంపెనీయేగా, ఎందుకు మానేశారు? పొద్దున్నే లేచి ఇంత సలిలో ఇంటింటి తిరిగి పేపర్లు ఎవడేస్తాడు, అందుకే మానుకునే. ఎనిమీస్ హెడ్. భయ్యా, అతను ఫన్ బకెట్ యాక్టర్ చిన్నారి కదా? అవును భయ్యా. గైస్ అందరూ వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. మరి అదేంటి అలా అయిపోయాడు? నిన్న రాత్రి పబ్జి బ్యాన్ అని న్యూస్ వచ్చింది భయ్యా. అది తెలిసినప్పటి నుంచి షాక్ లోకి వెళ్ళిపోయి అలా అయిపోయాడు. షూటింగ్లు పిలుస్తున్నారు అట్లా. అయ్యయ్యో పాపం. టిక్ టాక్ మంచి వీడియో దొరికింది, ఇది వైరల్ అయిపోద్దేమో. 3, 2, 1. హలో భయ్యా, షాక్ అయ్యావా? ఆడు పిచ్చోడే పాపం. తెల్లారు లెగిసిన దగ్గర నుంచి టిక్ టాక్లు చేసి అలాగైపోయాడు. అయ్యయ్యో అవునా? ఆ విషయం నీకెలా తెలుసు? అమ్మా, ఇటు వచ్చేస్తున్నాడు. చికెన్ డిన్నర్. అమ్మయ్య, వైరల్ వీడియో దొరికింది. వరే నువ్వు ఫన్ బకెట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని ఎక్కడే ఉండిపోవా? ఆడు చంపడానికి వచ్చేస్తున్నాడు. లెట్స్ గో పదరా బాబా. అరే నన్ను కూడా పిచ్చోని చేయకండ్రా. ఈ అద్దం నన్ను అందంగానే చూపించట్లేదు. ఛా! రే తింగ సత్తి, అమ్మాయి గారు. మార్కెట్కి వెళ్ళి ఒక మంచి అద్దం కొనుక్కోరా. అలాగే అమ్మాయి గారు. ఒరే, అద్దం ఎలా ఉండాలంటే అందులో నా మొహం అందంగా కనిపించాలి. అలాగే అమ్మాయి గారు. చెప్పాలో ఏట. రే అద్దమేదిరా? అది చాలా షాపులు తిరిగానండి. ఏ అద్దంలో చూసినా నా మొహమే కనిపిస్తుంది కానీ మీ మొహం కనిపించట్లేదు అమ్మాయి గారు. చెప్పు మేడం. అసలు ఎలా కనపడుతుందంట్రా నీకు? వచ్చిన ప్రతి ఒక్కరు నా క్యాబిన్కి పంపిస్తున్నా. ఆడు పిచ్చోడే చిన్న. హాయ్ వీవర్స్, మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలనుకుంటున్నారా? మీరు మా భార్గవ్ లాగా పంచలేయగలరా? మీరు మా భర్తలా పాటలు పాడగలరా? మీరు మాలాగా స్కిట్స్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ టాలెంట్స్ అన్ని మీలో ఉంటే telugu1.com/contest కి లాగిన్ అయ్యి మీ వీడియోస్ ని అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసే వీడియోస్ మినిమం క్వాలిటీ ఉండాలి. ఓయ్, ఇవన్నీ చేస్తే మాకేంటి? మీకేంటా? ఆ 3 కేటగిరీస్ లో టాప్ 3 మెంబర్స్ కి స్పెషల్ గిఫ్ట్లే. వాటితో పాటు ఫేమస్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కమెడియన్ ని కలిసే అవకాశం. సో గెట్ రెడీ ఫర్ Passion to Profession. ఆల్ ది వే. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా తెలుగు వన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట ఎవడు కొడతాడు? భార్గవ్ చెప్తాడు. ఓకే, కింద గంట ఉంటది, కొడేయండి. ఓహో, ఇంత త్రిశూలు చెప్తామన్నాడు. కొట్టండి. ఏట్రా, వాళ్ళు వచ్చి లైక్ కొట్టమని చెప్పారు. సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పారు. మరి కమెంట్ అది చెప్పడానికి కదా వచ్చాం, చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.